సొలొమోను ఏమన్నాడు తెలుసా? అవసరాన్ని చూశాడు. ఒక రాజుకు అవసరం ఏముంటుంది? దేవుడు అదే అన్నాడు, సొలొమోన్ నీ అవసరత ఏదో నాకు తెలుసు. నీ శత్రువులు ఉన్నారు, నీ తండ్రి ఆల్రెడీ లిస్ట్ ఇచ్చి వెళ్ళాడు శత్రువులు లేపేయమని. వీడు జాగ్రత్తగా ఉండు, ఓ యోవాబుతో జాగ్రత్తగా ఉండు, వీళ్ళ యొక్క కుమారులతో జాగ్రత్తగా ఉండు, వీళ్ళు నాకు చాలా హాని చేశారు లిస్ట్ ఇచ్చి వెళ్ళాడు. ఒక బాధ్యత ఇచ్చాడు నాన్న. అది కాక తనకంటే ముందు సింహాసనం ఎక్కాలి అని చెప్పి ఒకడు బయలుదేరి వాడు ముందు ప్రవక్తను పెట్టుకున్నాడు, వాడు ముందు యాజకుడిని పెట్టుకున్నాడు, వాడు ముందు ఏంటంటే జనాన్ని పోగు చేశాడు. ఇప్పుడు నేను రాజు అయితే ఆటోమేటిక్ నాకు ఏ ఆలోచన ఉంటుంది? ముందు నా శత్రువులు నా రాజ్యంలో ఉంటే నాకు ఎప్పటికైనా నష్టమే. అది నువ్వు అడగలేదు సొలొమోను, నువ్వు అవసరాన్ని చూడగలిగావు కాబట్టి నువ్వు అడగంది నేను వెంబడిస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దైవజనులారా, సీక్రెట్ ఒకటే, నీ ముందు అసలు అవసరం నువ్వు చూడగలగాలి. ఈ అవసరాలన్నిటిలో అసలు అవసరం నువ్వు గనక కనిపెట్టగలిగితే దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. అది నువ్వు అడగగానే దేవుడు మిగతా కలుపుతాడు.